హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈ వీడియోలో మీకు వడ్డీలు ఎలా కనుక్కోవాలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ చెప్తా చూడండి. మనకు పెద్దవాళ్ళు బాండ్ పేపర్లు ఇచ్చి మనం దానికి ₹1 కానీ ₹2 కానీ ఇంట్రెస్ట్తో మనకు వడ్డీ కనుక్కోమని చెప్తారు. సపోజ్ మనం ఒక అమౌంట్ తీసుకున్నాం, ఒక 1000 అమౌంట్ అయితే మనం దానికి ₹1కి ఎలా వడ్డీ కనుక్కోవాలి, 1.5, 2 అట్లా 3, 4, 5 అట్లా అమౌంట్ తీసుకొని దానికి మనం వడ్డీ ఎలా కనుక్కోవాలనేది ఈ వీడియోలో మీకు సింపుల్గా చెప్తా చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు సపోజ్ మనము 1 తీసుకుంటే ₹1 అయితే మనకు 1000కి ఎంత అమౌంట్ వస్తుంది, అంటే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది మీకు సింపుల్గా చెప్తాను. మనం ఎంత అమౌంట్ తీసుకున్నా, ఎంత ఇంట్రెస్ట్ మనం తీసుకున్నా కూడా సింపుల్గా చూడండి. 100కి ₹1 అనుకోండి, మనం ఒకవేళ ₹1 ఇంట్రెస్ట్ అయితే, 2 అయితే 100కి ₹2, 3 అయితే 100కి ₹3 అలా తీసుకోండి. ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే మనం ₹1 ఇంట్రెస్ట్ అయితే 100కి ₹1 అని అర్థం, 2 అయితే ₹2 అని. ఇప్పుడు మన అమౌంట్ వచ్చి 1000, మనము దీనికి ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సపోజ్ ₹1 తీసుకున్నాం, ₹1 తీసుకుంటే దీనికి 1000కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది చెప్తా చూడండి. 100కి ₹1 అయితే 1000కి ఎంత వస్తుంది, ₹10 వస్తుంది. అంటే మనకు 1000కి ₹10 అని ఇంట్రెస్ట్ అని అర్థం, 1000కి ₹10 అని అర్థం. ఇప్పుడు మనకు అదేవిధంగా ఒక ఇయర్కి కనుక్కోవాలనుకున్నాం అనుకోండి, మన అమౌంట్ ఎంత, 1000 మన అమౌంట్, మనము ₹1తో కనుక్కుంటున్నాం. ₹1తో కనుక్కోవాలన్నప్పుడు మనకి ఇయర్కి ఎంత ఉంటాయి, 12 మంత్స్ కదా, 12 మంత్స్. మనం 12 మంత్స్కి 1000 అమౌంట్ ఇచ్చి ₹1తో ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సింపుల్గా చెప్తా చూడండి. ఇప్పుడు మనం 1000కి ఎంత అనుకున్నాము, ₹10 అనుకున్నాము. ₹10 అంటే ఇప్పుడు 12 into 10 క్యాలిక్యులేట్ చేయండి. 12 into 10 ఎంత, 120. అంటే మనకు సంవత్సరానికి ₹120 అనేది వస్తుంది అమౌంట్ ఇంట్రెస్ట్. ఒకవేళ మనము 2 ఇయర్స్కి అయితే ఎంత అవుతుంది, యాక్చువల్ యాజ్ 120 + 120 240 వస్తుంది. అలా మనం ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇప్పుడు 1000 కాకుండా మనం పెద్ద అమౌంట్ తీసుకున్నాం. సపోజ్ మనం ఇప్పుడు 10,000 తీసుకున్నాం. 10,000 తీసుకున్నాము, ఒక ₹2 కానీ ₹3 కానీ 4, 5 అలా నేను చెప్తా చూడండి. 2 కానీ 2.5 కానీ 3 కానీ ₹5 కానీ మీకు ఎలా చెప్తా చూడండి. సపోజ్ నేను 2 తీసుకున్నా, ₹2 అంటే మన 10,000కి 1 ఇయర్కి ఎంత వస్తుందో చెప్తా కదండి. ₹2 కదా. ఇప్పుడు 10,000కి ఫస్ట్ ఎంత వస్తుందో కనుక్కోవాలి మనం ₹2తో. అంటే అప్పటికి ఎంత వస్తుంది, 200 వస్తుంది. ఎలా అంటే మనం 100కి ₹2 అనుకున్నాం, అప్పుడు 1000కి ఎంత, ₹20. అప్పుడు 10,000కి ఎంత, 20 into 10 ఎంత, 200 వస్తుంది. ఇలాగే మనము ఇప్పుడు ఇయర్కి క్యాలిక్యులేట్ చేద్దాం. ఇయర్కి ఎన్ని ఉంటాయి, 12 మంత్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఎంత అనుకున్నాము, 10,000కి 200 అనుకున్నాము. అప్పుడు మనం ఇయర్కి కనుక్కోవాలి కదా. అప్పుడు సింపుల్గా 200 into 12 క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే అమౌంట్ మనకు 200 into 12 చేస్తే, అంటే ఇది 1 ఇయర్కి మనం క్యాలిక్యులేట్ చేస్తే 200తో మనకు 2400 వచ్చింది. ఇది మనకు వచ్చిన అమౌంట్ టోటల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం ₹2తో చేసాం. నెక్స్ట్ 2.5తో చేద్దాం. 2.5తో చేద్దాం చూడండి. ఇప్పుడు మనకు 2.5తో చేస్తే ఎలా వస్తుందో చెప్తానండి. అంటే మనం సింపుల్గా మనము 100కి 2.5తో ఎంత వస్తుందో కనుక్కోవాలి. 100కి మనము 2.5 అని అర్థం అనుకోవాలి. ఫస్ట్ ఎంత అమౌంట్ అయినా కానీ ఫస్ట్ 100తో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 100కి 2.5 అంటే మనకు 1000కి ఎంత వస్తుంది, ₹25 వస్తుంది. ఇలాగే ఇప్పుడు మనము 10,000కి కనుక్కున్నాం. 10,000కి ఎంత వస్తుంది, 10,000కి ఎంత వస్తుంది అండి, 250 వస్తుంది. అంటే మనం సింపుల్గా
10 × 25 చేస్తే వచ్చేది అమౌంట్ 250 వస్తుంది. మనము 1 ఇయర్కి కనుక్కుందాం. 1 ఇయర్కి 12 మంత్స్ ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు వచ్చిన ఎంత ఇంట్రెస్ట్ 250. ఈ టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన అమౌంటే 1 ఇయర్కి 10,000కి ఇంట్రెస్ట్. మనము 12 × 250 చేస్తే మనకు 3,000 వచ్చింది. అంటే మనకు 1 ఇయర్కి 3,000 ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ 3తో చేద్దాం. 3తో చేస్తే ఎంత వస్తుందో కనుక్కుందాం. 3 తీసుకున్నాం అంటే 100కి 3 రూపీస్ అని అర్థం. యాజ్ వెల్ యాజ్ 1000కి ఎంత వస్తుంది 30 వస్తుంది. ఇప్పుడు మనము 10 × 30 చేస్తే మనకి ఎంత వస్తుంది 300 వస్తుంది. అంటే 10,000కి 300 వస్తుంది ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం 1 ఇయర్ కనుక్కోవాలా. 1 ఇయర్ కనుక్కోవాలంటే ఎంత సేమ్ సింపుల్గానే మనకి ఎంత వచ్చింది 300 వచ్చింది. 300 చేస్తే మనకు వచ్చే అమౌంటే ఈ అమౌంట్. అంటే 12 × 300 చేస్తే మనకి ఎంత వస్తుంది 3,600 వస్తుంది. అంటే మనకు వచ్చిన ఇంట్రెస్ట్ 1 ఇయర్కి 3 రూపీస్తో 3,600. మన టోటల్ అమౌంట్ ఎంత అప్పటికైతే 13,600 అవుతుంది మనకు టోటల్ అమౌంట్. ఇలా మనకు అనుకోవాలి. నెక్స్ట్ 5 రూపీస్తో చెప్తారు కానీ 5 రూపీస్తో కూడా సింపుల్గా ఇలాగే కనుక్కోవాలి. మనం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో, అప్పుడే మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 5 రూపీస్ అనుకోండి. సేమ్ 5 రూపీస్ కూడా అలాగే కనుక్కోవాలి. 5 అంటే 100కి 5 రూపీస్ అని. నెక్స్ట్ 1000కి ఎంత 50 అని. అప్పుడు 10 × 50 చేస్తే మనకి ఎంత వస్తుంది 500 వస్తుంది. 500 కదా. ఇప్పుడు సింపుల్గా ఇలాగే 500 వచ్చింది. ఇప్పుడు మనం 1 ఇయర్కి కనుక్కుందాం. మనకు వచ్చిన ఇంట్రెస్ట్ వచ్చి 500. ఇప్పుడు 1 ఇయర్కి ఎంత వస్తుంది 10,000కి 1 ఇయర్కి 12 మంత్స్. 12 మంత్స్ అంటే మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత 500. 12 × 500 చేస్తే మనకి ఎంత వస్తుంది 6,000 వస్తుంది. అంటే మనకు వచ్చిన ఇంట్రెస్ట్ 5 రూపీస్తో 1 ఇయర్కి 10,000కి ఎంత వస్తుంది 6,000 వస్తుంది. అప్పుడు టోటల్ అమౌంట్ ఎంత 10,600 వస్తుంది. ఇలా మనము సింపుల్గా ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇలా కనుక్కుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. లేకుంటే చాలా కష్టము. ఇలా అయితే మనకు సింపుల్గా కనుక్కోవచ్చు. సింపుల్గా చిన్న క్యాల్కులేషన్తో మనకు ఈజీగా అర్థమవుతాయి. ఇలా మనము పెద్ద అమౌంట్కి ఇలా మనము 2 కానీ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇలా ఇంట్రెస్ట్ కనుక్కోవడం కానీ లేదంటే బాండ్ పేపర్లు చదివేదాని గురించి కానీ ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు అన్నీ నేను ప్రతి ఒక్క వీడియో మీరు పెట్టిన కామెంట్కి సంబంధించి నేను వీడియో ప్రతి ఒక్కటి చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.